गौरवाणी प्रचाराय दृढ़ संकल्प मुक्ति कृष्ण शक्ति स्वरूपाय श्री भक्ति प्रदाय नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति सिद्धांत सरस्वती गोस्वामी नाम गौरवाणी प्रचाराय संकल्प मुक्ते कृष्ण शक्ति स्वरूपाय श्री भक्ति प्रदाय आददान सुनैदंतेरिदं जाचे पुनः पुनः स्वयं रूप कदा मह्यं ददाति सपदान्ति गुरवे गौरचंद्राय राधिकाय तदालय कृष्णाय कृष्ण भक्ताय तद्भक्ताय नमो ध्येयं सदा परिरमग्नमभीष्टदो तीर्थास्पदं शिवविरिञ्चिनुतं शरण्यं मृत्याख्यं प्रणतपाणप्रभाब्धिको वन्दे महापुरुषते चरणारविन्दं तौत्वा सुदेस्थिरसुरेस्मितराज्यलक्ष्मी धार्मिष्ठाद्य वचसाद्यदगादरण्यं मायामृगं जयितयस्मितमन्मधावत् वन्दे महापुरुषते चरणारविन्दं श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति सपदान्ति श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदम आगम निगत सारु सृष्टि संहारकारु वयसिनव किशोरो नित्य वृंदावनस्थौ समन भय विनाशौ पापि निस्तारयन्तौ भज भज तुमन दे जग राधिका कृष्ण चंद्र भुजे वेणु विरसिरसि सिखि पिञ्चं कटितटैकुलं नेत्रान्ते सहचरपटाख्यं विदधति सदा श्रीमद्वृन्दावन वसति लीलापुरी च जय जय जगन्नाथ स्वामी नयन पथगामी भगवतु प्रभु हरत्वं संसारं ततरमसारं सुरपते हरत्वं पापानां विततिमपरां यादवपते ओहो दीननाथ निहित चरण निश्चितमिदं जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंद गोप कुमाराय गोविंदाय नमो नमः निष्कलाय विमोहाय शुद्धाय शुद्धिवैरिणी अद्वितीयाय महते श्री कृष्णाय तन्नं नमः पंचतत्वात्मकं कृष्णं भक्तरूप स्वरूपकं भक्तावतार भक्ताख्यम नमामि भक्त शक्ति श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे प्रारंभना रात स्मरणीय स्मदीय गुरुपाद पद्म नित्यला प्रविष्ट श्री श्रीमद भक्ति वैभव पुरी गोस्वामी महाराज पवित्र पाद पद्मनकु भूयो भूयो नमस्कार अंतरे पुरस्तु परम गुरुदेव शिल प्रभुपाद निवारी अशोक अभय पाद पद्मनकु भक्ति प्रपत्ति तो पूजिंचु वारी अनुग्रहाన్ని కోరుతున్నాం जगदबंध वैष्णव वृंद भक्त वृंद
మాతృమండలి, స్తోత్రమండలి అందరికీ మా భక్తిపూర్ణ అభివాదనాలు. భక్తి సుదితాశ్రిత సూజనుల్ని, ఉత్తమ జనుల్ని అందరూ భగవంతుణ్ణి ఆశ్రితం పొందుతున్నారు. ఆశ్రితం అంటే అనుగత్యం. భగవంతుడు అండర్లో ఉంటూ భగవంతుణ్ణి భజనం చేయడం. సుదితాశ్రిత జనాదిరాశయి రమ్య చిద్ఘన సుఖ స్వరూపిణి గోకుల మహోత్సవాయ. కృష్ణగత ప్రాణమై ఉన్నవాడు ఎన్నో ఎన్నో ఆపదలు వచ్చినా సరికి కూడా బ్రజవాసులు కృష్ణున్నే తలుచుకుండేవారు. కొద్ది నిమిషంలో ఆ కష్టాలు, ఆ దుఃఖాలు పటాపాంచలు అయిపోయి. అలాగే మనకి ఎన్ని అన్ని దుఃఖం వస్తుంది. దుఃఖం లేక లేదు. భగవంతుడు కూడా తన తల్లి గర్భంలో ఉన్న శివానికి పంచులు తీసుకుని జైల్లో పెట్టేసి అనేక అనేక ఆపదాలు వనమున బృందావన లీలా చేసిన గడిగడికి గడిగడికి గండాలు. ఈరోజు ఆపదము ఉంది, రేపుకి లేదు అని గురించి కాదు. ఎల్లప్పుడు కృష్ణుడు వెనకాల ఎవరు ఒక దృష్ట నష్ట రాక్షసులు ఉండవలసిందే. అయినా సరే అఖిల సాంస్కృత సింధు భగవంతుడు కృపా పారావారం. పారావారం లేదు. సముద్రంలో కిరీటాలు ఎట్లాగా అంతు లేదు. పరవాలంటే భగవంతుడు శక్తి, మహిమ, అంత కృప అటువంటి. అంచేత కృష్ణ భజనము, కృష్ణ సాధన చేసిన వాళ్ళకి అంతా తెలుస్తుంది. మనము కృష్ణుడిని స్మరించము, కృష్ణ భజన చేయము, కృష్ణ ఆరాధన చేయము. మనకి ఇలాగా తెలుస్తుంది కృష్ణ కృప లేదు అని. ఇది కృష్ణ కృపా కటాక్షం, రాధా కృపా కటాక్షం స్తోత్రం. కృష్ణుడు చేసిన కృపకి ఒక స్తోత్రము రాసేశాడు. రాధమ్మ చేసిన మనకి కృపకి ఒక స్తోత్రం రాశాను. శ్రీకృష్ణ కృపా కటాక్ష స్తోత్రం రోజు చదవాలి. శ్రీ రాధా కృపా కటాక్ష స్తోత్రం రోజు చదవాలి. ఎవరు ఇటువంటికి శీతళమైన శక్తిమైన అటువంటికి భావ సంపన్న పాదపద్మానికి ఎవరు భజనం చేస్తారు అతనికి అంత బలం వస్తుంది. మనము దుర్బలం, మనకి భక్తి లేదు, భజన చేయలేకపోతున్నాం, తిరగలేకపోతున్నాం, అందరికీ భగవత్ కథ చెప్పలేకపోతున్నాం. మనం భక్తి రాజ్యంలో వీక్నెస్, మిగతా అన్నిటిలో మనం బలంగా ఉన్నా సరే భక్తిలో మాత్రం దుర్బలమే. అంచేత సుదితాశ్రితం. భక్తులు ఎప్పుడు దుర్బల అవస్థలో భక్తి చేయలేక కృష్ణుడిని పిలుస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ కరుణించరు, అనుగ్రహించారు. అప్పటికే సుదితాశ్రిత జనార్తిరాశ్రయేరమ్య చిద్ఘన స్వరూపుడు. చిద్ఘనట, చిద్ఘనం అంటే
ఘన అంధకారం అని అంటారు. చిద్ఘనం అంటే దాని యొక్క మహిమ చెప్పుకోలేకపోతున్నారు. చిద్ఘనం అంటే మీరు ఎటువంటి రంగులు, ఎటువంటి తేజస్సు అనుకుంటే దాంట్లో అటువంటి తేజస్సు వస్తుంది మాట. చిద్ఘనం, ఘనం అంటే అది ఏ వస్తువు ద్వారా చిరిపలేదు, అది మసిపడలేదు, అటువంటికి చిద్ఘనం. ఏదో ఒక రంగము బిల్డింగ్లు వేసి ఉంటాము, ఇంకా 2 సంవత్సరాల తరువాత ఆ రంగానికి మార్చవచ్చు. కానీ కృష్ణుడు రంగము అటువంటిది కాదు. చిద్ఘనము అంటే చిక్కనమైన, అది ఎప్పుడు పోలేదుట. అంచేత భగవంతుడు స్వరూపము, రంగము, భగవంతుడు లీల ఎప్పుడు నష్టం చెందలేనది. కాబట్టి ఆ కృష్ణుడిని భజన చేయాలి. మిగతా అంతా నష్టము చెందుతుంది. ఇప్పుడు అమ్మ అంటాం, నాయన అంటాం. ఈ అమ్మ నాయన కొద్ది రోజుల్లో వెళ్ళిపోతారు మన అందరికీ పిచ్చిపెట్టి. కానీ కృష్ణ అంటారు అంటే కృష్ణుడు ఉంటారు. తర్వాత కూడా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ కృష్ణుడు ఉంటారు. ఇప్పుడు పిలిస్తే ఇప్పుడు పలుకుతారు. మీకు ఇప్పుడు వీలు కాదు, తర్వాత పిలుస్తాను. అయినా సరే నేను ఉన్నాను అని. అటువంటిది దయామయుడు, కరుణామయుడు. కృష్ణనామము అటువంటిది. ఇప్పుడు కృష్ణనామం చేసి మాకు చిరాకు వస్తుంది అని కాదు. మధురం మధురం యోపి మంగళం యోపి మంగళం, గామం గావనం పావనం యోపి హరే నామేవో. కృష్ణనామము చేసిన సరికి మధురంగా మీకు అనిపిస్తుంది, మీకు మంగళము కలుగుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ చెప్పిన సరికి పదానికి మీకు విపదాలు తొలగిపోతుంది, మీకు రుచి కలుగుతుంది, మీకు శక్తి, పవర్ పెరిగిపోతుంది. ఎక్కువ టైర్లో పంపు లేదంటే పంపు కొట్టాలి, పంపు లేకపోతే టైర్ సెట్ అయిపోతుంది. కానీ ఒక్కొక్కసారి పంపు కొట్టినా సరే అది పోతుంది, పగిలిపోతుంది. ఇది అలా కాదు. మీరు ఎంత పంపు కొట్టినా సరే ఇంకా టైర్ పంచేది అవ్వడానికి లేదు. మీరు ఎన్ని ఘనామృత కృష్ణనామం ఎన్నో చెప్పినా సరే, ఎన్నోసారి చెప్పినా సరే, జావజీవంతం మీరు చెప్పినా సరే, నీకు కృష్ణుడికి ఆనందంగా అనిపిస్తుంది, మధురంగా అనిపిస్తుంది. మీకు రసామృతం ఆస్వాదన చేయడానికి జరుగుతుంది. ఏమి రూపము ఎంత చేసినా తిరదేమిరా కృష్ణ, మాకు ఎవరు లేరురా కృష్ణ. భగవంతుడు రూపము అటువంటిది, తిరదేమి. ఆ రూపాన్ని చూస్తే ఇంకా చూడాలనిపిస్తుంది. ఆ నామము చెప్పుకుంటే కృష్ణనామం ఇంకా చెప్పుకోవాలి అనిపిస్తుంది మనసులో. మనసుకు తేరట్లేదు. రుచి అంటే టేస్ట్. భగవత్ ప్రసాదం మీరు ఆస్వాదిస్తే, తింటే రుచి. ఏదో చక్కెర పొంగలు ఇంట్లో చేస్తున్నాను, సృజనాత్మలు ఇంట్లో కూడా వెళ్ళి గుళ్ళో చక్కెర పొంగలు చాలా రుచిగా మన ఇంట్లో ఒకసారి చేసి తింటాం. అంత రుచి రాదు. రుచి ఎక్కడి నుంచి వచ్చేది? కృష్ణుడి దగ్గర. అంచేత గృహే గృహే గోపీ, గృహే గృహే గోపీ కదంబ సర్వే మిళిత్వా సమవాయనితి.
గోవింద దామోదర మాధవేతి గృహే గృహే గోపి గణకదం. గోపికలు మీ ఇంట్లో కాదు, మా ఇంట్లో కాదు, ప్రతి ఎవరు గోకుల పట్టణంలో ఎవరు ఇంటికి వెళ్ళినా సరే, ఎవరు ఇంట్లో ఉన్న గోపికలు కూడా కృష్ణనామమే. మన ఇక్కడ కాదు, మీ ఇంట్లో అయ్యప్ప స్వామికి భజన, వాళ్ళ ఇంట్లో షిరిడి సాయిబాబాకి మొన్న, వాళ్ళ ఇంట్లో కనకదుర్గాకి భజన, ఎవరింటికి, మా ఇంట్లో మనం ఇది, ఈ బాబా ఆ బాబా, అలాగా కాదు. గోకుల పట్టణంలో ఎవరి ఇంటికి వెళ్ళినా సరే కృష్ణ భజన. ఏం చెప్తా అంటారు, ఆర్కేహ రక్ష కర్త నాయక సంసారి. కృష్ణుడికి మించిపోయిన రక్షించిన వాడు ఎవరు లేరు. ఈ నమ్మకము మనలో కుదరాలి. ఇటువంటి విశ్వాసం మనలో ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు కృష్ణ భజన. మీరు తల్లిదండ్రి ఇంట్లో బాగుపడతారా? వెళ్ళినగా వెళ్ళిన అత్తగారు మామగారి ఇంట్లో బాగుపడతారు. మీకు తల్లిదండ్రుల ఇంట్లో బాగుపడాలంటే రోజులు బాగుపడ్డారు, 6 రోజులు. ఇప్పుడు తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి అత్తగారు మామయ్య గురించి చెప్పుకుంటే తల్లిదండ్రులకి విశక్తి ఎక్కుతుంది. మా ఇంటికి వస్తుంది, మా ఇంట్లో తింటుంది, వెళ్ళిన స్వామికి ఎంత కోరి తీసుకుని వెళ్తుంది, బట్ట కావాలా, ఇది కావాలి అన్ని ఇచ్చినా సరే మన పేర్లు ఒకరోజు కూడా ఆయన చెప్పలేదు. ఆ అత్తగారు గుణగుణాలే చెప్పడానికి. అంచేత ఇది పార్షాలిటీ భావం, కానీ భగవంతుడికి అది కాదు, పార్షాలిటీ భావం కాదు. భగవంతుడు ఎవరు పేరు చెప్పినా సరే అతనికి ఇష్టం లేనా సరే అతని వింటారు. ఎంచేత చెప్పినవాడు తెలియలేనివాడు బట్టి మాకు తప్పించి ఇంకా ఎవరికి తెలిసిన వారికి అతను దిద్దుకుంటారు. దాంట్లో కృష్ణ మమకారం వచ్చిన వారికి అతనికి పరికిస్తారు. కృష్ణుడి పైన మమకారం రావాలి. ఏదో స్వజన ఆత్మలు ఆస్తి పాస్తి మీద అందరికీ మమకారం బట్టి మధ్య మధ్యలో వాళ్ళందరికీ గుర్తింపు వస్తుంది. కృష్ణ తప్ప ఆరకేహ రక్ష కర్త నాయక సంసారి. కృష్ణుడు తప్పించి రక్షించిన వాడు ఈ లోకంలో కాదు, ఏ లోకంలో కూడా లేదు. అంచేత అది తెలుసుకుంటూ మహాత్ములు, భక్తులు, మిక్కిలిమైన భక్తులు తెలుసుకుంటూ కృష్ణ భజనం చేస్తున్నారు. మనకి తెలియదు భజన అంటే ఏంటి, ఎవరికి తెలియదు. భజధాతు, భజన అంటే ఏంటి? భజన గర్జన తర్జనముతో భజనం. ఘనం, ఘనపాటి వాళ్ళు ఇప్పుడే ఇక్కడ ఉన్నారు. ఘనపాటి, ఘనం అంటే ఎక్కడ, ఏ స్వరం, ఏది, ఎక్కడ భగవంతుడు నామాన్ని మరి మరి చెప్తారు. అట్లాగా భగవంతుడు నామంలో మనలో కూడా రుచి వచ్చిన వాడికి మాకు ఎవరు లేరురా కృష్ణ, కృష్ణ మాకు ఎవరు లేరురా కృష్ణ, ఓ కృష్ణ మాకు ఎవరు లేరురా కృష్ణ. ఓ కృష్ణనామం పగిడించి ఎంతో చెప్పిన, ఒకసారి కాక, 2 సార్లు కాక, 3 కాదు, 100 సార్లు చెప్పినా సరే తేపలేదు వాడు. అంచేత ఇక్కడ గర్జనం తర్జనముతో భజనం, దాన్ని చెప్పడం భజనం అని చెప్పాను. రుచి మరగదు.
10 మంది కూర్చో ఉంటారు, అందరికీ వడ్డించి వెళ్ళిపోతారు. ఏదో ఐటమ్ ప్రసాదం, ఇంకో 3 ఆకులు వడ్డించి దాటిన తర్వాత ఏమండి ఏమండి ఇంకే కొద్దిగా ఎంచెంత ఆకుల్లో పండదు తినేశారు, రుచి మరిగారు, ఏమండి ఏమండి ఇంకా కొద్దిగా. అలాగే మనము ఇదివరకు ఎవరికి స్మరించినా సరే, ఎవరి గురించి చెప్పుకున్నా సరే, ఇప్పుడు దీని రుచి అది దాంట్లో లేదు. బట్టి ఇదే కృష్ణనామ రుచి. కృష్ణనామే రుచి అవే రుచి వే బంధం. ఎప్పుడు వరకు కృష్ణనామంలో మీకు రుచి కలగలేదు, మీ బంధనము తొలుగుదు. భక్తి వినోద్ ఠాకూర్ చెప్తున్నారు, కృష్ణనామే రుచి అవే రుచి వే బంధం, అనాయాసే ముక్త హవే జీవేర జీవన్. అనాయాస ఎప్పుడు కృష్ణనామానికి మీకు రుచి కలిగిందో అప్పుడు మీరు అనాయాసంగా సంసారబంధనంతో మీకు. అప్పుడు వరకు మీరు ఎంత ప్రయత్నం చేసినా సరే సంసారాసక్తి ఉంటే భార్య మీద రుచి ఉంటుంది, పిల్లల మీద ఉంటుంది, గృహము ద్వారం ధనము ఈ అందరి మీద మీకు రుచి ఉంటుంది. అంచేతాయ అన్నము తినే రుచి, పులిహార తింటే రుచి. పులిహార ముందు పులిహార కొద్దిగా ఇచ్చేస్తారు, తర్వాత అన్నం తిన్నా సరికి ఎలాగా ఇంకా పులిహార ఉంటే పొట్టాన్ని ఎందుకు తినేది అని అంటారు. అంచేత రుచి, ఐటమ్, టేస్ట్, స్వాదం పదే పదే ఈ భజన రహస్యములో భక్తి వినోద్ ఠాకూర్ చాలా గొప్పగా రాశారు. అంటే భజన రహస్యం మనం తెలుసుకోవాలి. పదే పదే పీవుసో నామం, కృష్ణనామము స్మరణం చేస్తున్న సనికి, కీర్తన చేసిన సనికి పదే పదే రుచి కలుగుతుంది. అంచేత అట్లాగా మనకి రుచి రావాలి. రుచి అంటే అనారోగ్యం వలన, పైత్యం అధిక వలన మన శరీరంలో ఎటువంటి అనారోగ్యం వలన ఏదో తింటే ఒకటి రుచి కలుగుతుంది, ఒకటి రుచి కలుగుతుంది. కప్పము, దగ్ధము, చలి అంతా కొద్దిగా ఎక్కువ అయినా సరికి నీకు పులుపు తినడానికి ఎక్కువ ఇష్టం ఉంటుంది. అంచేత మనం వికారగ్రస్త జీవుడు బట్టి పైత్యం అధిగా ఉన్న సరికి చల్లటిమైన పదార్థం తినడానికి ఇష్టం ఉంటుంది. అంచేత ఈ మనము ఏది అయితే తగ్గుతుంది, ఏ మెడిసిన్ ద్వారా తగ్గుతుంది, రోగ నివారణ మందు. ఏమిటి రోగ నివారణ మందు? ఎన్ని కోట్లు మీ వైజాగ్లో మెడిసిన్ షాపులు ఎన్ని కోట్లు? ఇది రోగ నివారణ అవుతుందా? కృష్ణనామము ఎవరు చెప్తారు, సకల వ్యాధి తొలగిపోతుంది. అనాయాసే ముక్త హవే జీవేరే జీవేరు. అనాయాసంగా, అనాయాస హరి హరి గుణగాయి ఆత్మ బదులువ. హరే కృష్ణ అంటే పరిగెట్టి వెళ్ళిపోతుంది వ్యాధి. డాక్టర్లు కూడా కృష్ణ చింతనంలో ఉంటూ కృష్ణ శ్రవణం చేసి పేషెంట్కి మందులు ఇస్తే తొలగిపోతుంది, మందు రోగము తొలగిపోతుంది. అంచేత కృష్ణ స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధన, విష్ణు స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధన. స్మరిస్తే చాలు అన్ని బంధనాలు తొలగిపోతుంది. రోగాలు తొలగడానికి ఏంటి? మహాబంధనం. అందరూ బంధనంలో పడినాడు. కౌరవులు బంధనములో పడి ఉన్నారు, పాండవులు బంధనములో పడి, కుంతిదేవి బంధనములో పడి, గజేంద్రుడు బంధనములో పడి ఉన్నారు, ఇంకా రాక్షసులు బంధనం,
బ్రజవాసులు బంధనములు పడి అని రాధే 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 గోవింద బృందావన చంద్ర బాల ముకుంద అనాథనాథ దీన బంధు రాధే గోవింద. అనాథ, మనకి ఇంకా ఎవరు నాథ లేరు, నీవే నాథుడు అని కృష్ణుడికి చెప్పేస్తే ఓకే, హ్యాపీ ఫీల్ అవుతారు. మాకు ఇంకా ఎవరు లేరు అంటే అయ్యో మాకు ఎవరు లేరు అని అన్నారు కదా, నేనే నిలబడతాను దాన్ని. కుంతిదేవి ఏంటి అన్నారంటే, మా ఆయన చనిపోయారు పండు మహారాజు గారు, మా పిల్లలు ఇలాగ అనాథం అయిపోయారు, ఎవరు లేరు ఇంకా అని కృష్ణుడికి తలుచుకుండేవారు. కృష్ణుడు వచ్చి పాండవ పక్షాన వచ్చి నిలబడ్డాడు. అంచేత ఎప్పుడు అనుకోలేదు మాకు 5 కొడుకులు ఉన్నారు, ఏమీ అవుతుంది, కొట్టేస్తారు, ఆస్తి గొడవ పెట్టి తిగిన చేస్తారు అని ఎప్పుడు ఎటువంటి ఆపదం వచ్చి పాండవులు వెళ్ళి తన తల్లి కుంతిదేవికి చెప్పినా సరే, నాయన మనకి భగవంతుడు ఉన్నారా. ఉత్థానపాద మహారాజు గారు చరిత్రానికి వస్తే తన కుమారుడు ధ్రువుడు ఉన్నారు. ఆ ధ్రువుడు తన తండ్రి శంఖ పైన కూర్చోడానికి వెళ్తే ఆశామాత తిట్టింది. ఆ తిట్టు సన్నాబాయి అయినా సరే హృదయ స్పర్శమైంది, మనసుకు గుచ్చిపోయిన అట్లాగే ఏడిసి బాధపడు. అప్పుడు ఎంత వయసు ధ్రువుడికి? 5 సంవత్సరం. అటువంటి సన్న కొరుడికి అంత జామాత చెప్పిన మాట ముళ్ళు గుచ్చిపోయిన అట్లాగే ఎట్టి బాధ అంటే బిద్ధము చేసినట్లాగా, పొడిసినట్లాగా దానికి బాధ అంటారు. ఈ బాధలో ఎలాగా తొలుగుతుంది? అస్త్రం ఎట్లాగా? నా కృష్ణ నామం ద్వారా, అస్త్రం ద్వారా ఆ బాధ తొలగిపోతుంది. ఎటువంటికి ఆపదం వచ్చింది అనుకోండి, దుశాసనుడు గురుజనులు స్వజనాత్మలు అందరూ ఉన్న స్టేజ్ మీద ద్రౌపది యువతి స్త్రీని వస్త్రము లాగేస్తున్నారు. అటువంటి సీన్లో రక్షించిన వాడు ఎవరు చెప్పండి? ఎవరు రక్షించారు చెప్పండి? పరమ భాగవతులు ఉన్నారు, పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు, అందరూ ఉన్నారు. గురుజనులు ఎవరు కూడా పలకట్లేదు, అనగట్లేదు. కానీ లజ్జ అంటే, సిగ్గు అంటే, స్త్రీలకి సిగ్గు అంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ఎవరో ఒక మాట చెప్పినా సరే ఏడ్చేస్తారు స్త్రీలు. ఏదో తిట్టినా సరే మాకు ఎట్లాగా అన్ని తిట్టారు, కొద్దిగా గట్టిగా ఉచ్చస్వరంతో చెప్పినా సరే అయ్యో మాకు కొట్టడానికి వచ్చారు, మాకు నొక్కినారట్లాగా మాట చెప్పారని. అన్నిటి నుంచి ప్రతిఘాతం అంటే దుఃఖము పైన దుఃఖము అని అన్నా సరే, ఇంకా ఎవరు పాండవులకే గోపికలకే ఆపదం మీద ఆపదము రావలేదు. ఆపద సంతు కాదు, ఆపద మీద ఆపదము కుంతిదేవికే. అయినా సరే కుంతి కృష్ణనామముని ఆశ్రయించి ఉన్నారు బట్టి ప్రతి క్రియలో, ప్రతి స్థానములో, ప్రతి ఆపదంలో భగవంతుడు స్మరించాడట. భగవంతుడిని స్మరించి ద్రౌపది ఆడమ్మాయి అయినా సరే కులవదు. ఇంత పెద్ద కుటుంబములో కూడా పాండవులకి కోడలు, కౌరవులకి కోడలు.
అందరికీ ఆవిడ పుత్రవధు కింద పుత్రులు అందరూ ఉన్నారు, భర్తలు ఉన్నారు, 5 భర్తలు. ఇక్కడ ఎవరు శత్రువులు ఉన్నారు, కౌరవులు అందరూ. ఇక్కడ పాండవులు ఉన్నారు, భర్తలు. ఎంత అసలు ఒక స్త్రీని భర్తలాపహరణ లాగా అంటే వాడు బలత్కారంతో ఆసురిక బుద్ధితో దుర్జనుడు దుశాసనుడు భర్తలాపహరణ. ఇటు ద్రౌపది ఒక చేతిలో దాని మానవాభిమానం శరీర ధర్మాన్ని కాపాడి ఒక చేతిలో కృష్ణుడిని పిలిస్తే కృష్ణుడు అన్నారు నా కాదు, ఇతని కూడా ఇంకా దేహాభిమానము దేహాభిసానే అది గోపిక. ఎప్పుడు శరీర ధర్మము నుంచి తొలగించడానికి కూడా కృష్ణుడు అన్ని పిలిచాడు. అప్పుడు ద్రౌపది 2 చేతులు ఎత్తి భగవంతుడిని పిలిచడం జరిగింది. అంచేత మరి స్త్రీ ధర్మం కాదు, పురుష ధర్మం కాదు, రాజ్య ధర్మం కాదు, గ్రామ్య ధర్మము కాదు. ఎటువంటి ధర్మ విషయంకి మీరు ఇంకా డౌట్ లేదు. అన్ని ధర్మమయ పురుషుడు భగవంతుడు కృష్ణుడు బట్టి అతని అన్ని ధర్మం నుంచి విముక్తి ఇస్తాడు. అన్ని కష్టం నుంచి అతనే. ధర్మం అంటే రకరకాలు కాదు, ఒకటే ధర్మం. ఒకటే అంటే అది ఏమి ధర్మం, ఏమో ధర్మం ఎట్లా మాకు ఎప్పుడో నుంచి అదే నడిచి వస్తుంది. ఎప్పుడో నుంచి అన్ని అన్యాసానికి అక్కడ పదం పడిపోయింది. ఎప్పుడు నుంచి ఆ ధర్మము వస్తుంది అని అంటే అది ఎప్పుడు అంటే ఇవాళ నిన్న మొన్న అది కాదు, ఎప్పుడో నుంచి అంటే అది పాతది, సనాతనము అని. దానికే సనాతన ధర్మము. కృష్ణుడికి మనము పిల్లలు కాదు. కృష్ణుడి నామము, కృష్ణ రూపాన్ని, కృష్ణుడిని మనము పూజించడం కాదు, ఎప్పుడో నుంచి అది పూజించబడి వస్తున్నాం. అందరూ ఎవరు సుదితాశ్రిత ధనాదిరాశైరమ్యచిత గణసుఖస్వరూపిణి కృష్ణ పూర్ణబహుశైనమన్ను. ఇంకా ఎవరు నా నారదు వీణ జీవన సుధర్మి నిర్జమాదరి పుర త్వం కృష్ణ నామ కామ రసనే రసనే సదా. నారదులు వారు మునీంద్ర బృంద వందితే అని మునిజనులు కూడా వందించి స్మరించి వస్తున్నారు. అటువంటి పవిత్ర నామం నారదు వీణ జీవన సుధర్మి నిర్జర్చబడు. నారదుల వారికి అడుగుతారు, ఏమిటయ్యా మీ వీణ ఏమి పలుకుతుంది అంటే, మా వీణకి జీవన స్వరూపమే కృష్ణనామం. మీరు మాకు కృష్ణనామం. మా వీణ కూడా వాయించిన వెంటనే స్పర్శం చేసిన కృష్ణ పలుకుతుంది. నారదు వీణ జీవన సుధర్మి నిర్జాసం, స్వధర్మం నిర్యాసం ఏం పలుకుతుంది? కృష్ణ కృష్ణ పలుకుతుంది. నారదో వీణో జీవన సుధర్మ నిర్జర్చనాదురి త్వం కృష్ణనామ కృష్ణనామే. మన కామన కూడా వాళ్ళకి కామన కృష్ణుడే, మనకి కూడా కామన కృష్ణుడే. ద్రౌపది వస్త్రాపహరణ సమయానికి 5 భర్తలు కూడుతూనే ఉన్నారు. అప్పుడు ద్రౌపదికి ఆ భర్తలు కామమా కావాలా? అప్పుడు భర్తకి పిలిచారు. కామన అయితే 5 భర్తలకి అప్పుడు పిలిచి లేదు. చూశాను ఈ అందరూ ఎవరు పనికి రాదు. మా అటువంటికి ఆపదల నుంచి మా అటువంటికి లజ్జ దూరం చేయాలి అంటే కృష్ణుడే. అంచేత మా అటువంటికి ఆపదానికి కృష్ణుడే తప్ప ఈ 5 భర్తలు భీముడికి ఉండేవారు. గాంధీవంలో అర్జునుడు చంపగలుగుతారు. మా
యుధిష్ఠిరుడు కూడా ధర్మమయ నీతిమయంలో అతని భగవంతుడు కాపాడతాడు. కానీ మాకు ఈ ఆపదం దగ్గర మా 5 భర్తకి ఉన్న ఆసక్తి సరిపోదు. అంచేత ద్రౌపది తెలుసుకుంటూ కృష్ణుడికి పిలిచారు అక్కడ. అంచేత మాకు ఎవరు ఉన్నారు, ధనము ఉంది, జనము ఉంది, శక్తి ఉంది, బుద్ధి ఉంది, చదువు ఉంది, మాకు కెపాసిటీ ఉంది అంటే ఇవన్నీ పని చేయలేనిది. ఇక్కడ భగవంతుడు కృప, భగవంతుడు నామ దగ్గర ఏది పని చేయదు. అంచేత ప్రతి ఆపదం మాపదం అని ఈ భగవత్ నామమే పనిచేసి ఉండొచ్చు. ఇంట్లో మీకు భర్తలు, మీకు కొడుకులు, మీకు ధనము, ఆస్తి, ఇవన్నీ పనికిరాదు. ఎంచేత శత్రువులు వచ్చి ఇంటికి వచ్చి దోచి అన్ని తీసి వెళ్ళిపోయిన శివానికి శత్రువులు మురుగునికి విపదం పడింది, ఎవరు రక్షించలే. ఎవరు వస్తే కొట్టు తీసుకోకూడదు అన్నాను. ఎన్ని రకాలు ఆపదమయ్య వలా దాటి వెళ్ళాలి, లేకపోతే ఒక మంట ఎలుగుతుంది, దాంట్లో పడిపోతాయి, వలలా పడిపోతాయి. ఈ ఆకాశం వర్షం పడిపోయి ఏమో అంధకారంగా ఉంది, ఎత్తాయి. భగవంతుడు కోరిన వలన భగవంతుడు కృప. అంచేత కృపా బిందు దియా కరహి దాసే తృణాపేక్షావతి. స్వామి, నేను గడ్డి పరక నుంచి తృణం అంటే గడ్డి పరక నుంచి నేను ఇటువంటి దీనహీనుడిని నిశక్తికుడు దగ్గరికి నీ ఏమి కావాలంటే నీ కృప కావాలా. కృపా బిందు దియా కరహి దాసే తృణాపేక్షావతి. সকল সহনে বল দিয়া কর నిజ మానే స్పృహాయి. మాకు స్పృహ లేదు, ఇంకా శక్తి లేదు. మాకు శక్తి లేదు, నేను నిశక్తుల్ని. మాకు బలము కావాలా. బలం ఏంటంటే మీరు ఏ బలం? కృష్ణ బలం. కృష్ణ బలము. అంచేత సనాతన గోస్వామి అంటున్నారు, జేధనే హోయాదని మోడీరే నామాన్ని. అదని నిజంగా యాక్చువల్గా చూస్తే సనాతన గోస్వామి ఆ అమ్మాయిలు వివాహం చేయడానికి ధనము కావాలి. ఆ ధనము గురించే ఇంట్లో భార్య పిల్లలతో గొడవ పయ్యారు. వెళ్ళి కాశీకి వెళ్ళారు. కాశీలో కాశీ విశ్వనాథుడి దగ్గర నమస్కరించి రాత్రంతా తిండి దగ్గర దీక్షతో ఉంటే విశ్వనాథుడు వచ్చి చెప్పి, ఏ పంతులు నువ్వు ఎక్కడి నుంచి వచ్చారాయా అని మాట్లాడుతాడు. మీరు మీతో శివుడు మీకు మాట్లాడుతారా? ఎప్పుడు శివనామంలో తన్మయ పొందితే పలుకుతారు. అలాగే తన్మయ లేచి అర్ధరాత్రి అయ్యా ఎవరు ఎందుకు తిండి తెప్పులేక ఇట్లా వచ్చి పడి ఉన్నారు, మీకు కావలసిన వస్తువు ఏమిటి అని అంటే, ఏమిటి మీకు కావాలంటే, నాకు ధనం ధనం గురించి ఎంత నీకు ఆవేదన. నేను ధనం పట్టుకుంటూ కాను. మాకు ధనం కావాలని నేను ధ్యానం చేయట్లేదు. నేను భగవంత ప్రాప్తికి ఆ పరమేశ్వరుడు పరాత్పరుడు అతనికి పొందడానికి కానీ అతనే ఎప్పుడూ నుంచి ధ్యానాత్ బస్తి జగతేన మనస. నేను ఆ కృష్ణగత ప్రాణమై నేను కృష్ణునికి ధ్యానం చేస్తున్నాను. కానీ మానవ కనిపించలేదు. మీ
తాలూకా కోరిక నేను నెరవేర్చలేదు. అమ్మ పక్కన ఉంది, అమ్మ నీ కోరిక తీర్చగలుగుతారు. పార్వతి దగ్గర పార్వతి అందరూ ఇప్పుడు అమ్మని పూజ చేస్తున్నారు. అందరూ వచ్చి ఏదో పంతులు గారు కూడా సంకల్పం చదివారు. ధనం దేహి, జనం దేహి, ఐశ్వర్యం దేహి, భోగం దేహి, భాగ్యం దేహి, అంత దేహి 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 అంటే అడగన్నాను. ముష్టోడు దేహి దేహి అని మనం అదే అడుగుతున్నాం. ఏది అంటే దరిద్రుడు అయితే అడుగుతారు అని అన్నాం. మనం దరిద్రమే. ఏది దేంట్లో దరిద్రం? ఒకటితో భగవంతు నామ రుచి లేదు, కావాలని ఎప్పుడు అడగలేదు, దరిద్రమే. సంసారిక భౌతిక జగత్తంలో ఉన్న ధనం కావాలని ఆ వాడు కూడా దరిద్రుడే. ధనం ఇచ్చినా సరే ధనం వండుతూ నిలబడలేదు. ఇంకా ఏ దరిద్రానికి ఆ దరిద్రమే. ఇంకా అటువంటి ధనం ఎందుకు అడుగుతారు? అలాగే భగవంతుడు నామము, నామచింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణ సిద్ధ నిత్య ముక్త భిన్నాథ నామనామ. ఏమి అడగాలి భగవంతుడు? భగవంతుడు మరి మనకి దర్శనం ఇస్తారండి. భగవంతుడు కనిపించిన స్వామికి ఏదో అడిగాడు, కనిపించలేన సమయాన్ని టీచర్ గారు లెసన్ చెప్పిన స్వామికి ఏదో డౌట్ ఉంటే అడగారు. అతని లెసన్ ఇచ్చేసి వెళ్ళిపోతారు అనుకోండి, ఇంకా టీచర్ గారికి మనం దొరుకుతారు. అలాగే భగవంతుడిని ప్రార్థించిన సరే ఒకవేళ నుంచి భగవంతుడు మీకు దర్శనం ఇవ్వచ్చు. ఆ దర్శన స్వామికి అడగాలి. ఏంటి అని అడగాలి. కృపా బిందు, కొద్దిగా కూడా కృపా బిందు అంటే చొక్క, కొద్దిగా మాకు అనుగ్రహించండి. ఏమిటి అని అనుగ్రహం? సకల సహనే బడో దియా కర నిజమానే స్వాయిన. అన్నిటిలో మాకు సహించిన శక్తి ఇవ్వండి అని. సహన శక్తి లేదు. ఎవరు తిడితే కోపం వస్తుంది, ఎవరు పగిలితే మాకు ఉత్సాహం చేస్తుంది, ఏమి లేకపోతే దుఃఖం వచ్చేస్తుంది, ఏది ఉంటే అహంకారం వచ్చేస్తుంది. ఈ అన్నిటికీ మీరు మాకు శక్తి ఓపిక ఇవ్వండి స్వామి. ఈ గొడవ మా దగ్గర లేదు. ఏ బలము ఉంది? జాగతిక వస్తువు బలం. చిద్ఘన సుఖ స్వరూపుడే. చిద్ఘనములో మీకు బలం లేదు. చిద్ఘనం మీ దగ్గర లేదే లేదు. చిద్ఘన సుఖ స్వరూపుడే కృష్ణ పూర్ణ భగవతి చిదానంద. ఇప్పుడు చిదానంద స్వామి కూడా ఉండేవాళ్ళు. ధ్యానంలో జపంలో ధ్యానంలో కూర్చున్నవాడు ఆనందం. బాలందరికీ ఏమి ఆనందం అయ్యా? చిదానందం అంటే కొద్దిగా భగవత్ కృప అంటే చాలు. భగవంతుని బ్లెస్సింగ్ కొద్దిగా ఉంటే చాలు. కొద్దిగా తలుచుకుంటే ఎంతసేపు భగవంతుడు దృష్టిలో కృపా కటాక్షం దృష్టి మనకి ఎప్పుడు పడిపోతుంది. మన ఏంటి మంచి అభావం ఏమి ఉండదు. అర్చత భగవత కృప పొందిన వారికి నారదులు వారు అర్చత సుదితాస్థిత జనార్తిరా శరీరం గచ్చిత ఘన శుభస్వరూపిణి నామ గోకుల మహోత్సవ అయితే కృష్ణ పద్మకు చేయనమ. ఎవరికి డబ్బులు ఉంది రకరకాల పిండి అంటారు, పచ్చళ్ళు, కూరలు, పంచముఖ్య ప్రమాణాలు త్యాగ చేసి వడ్డించడమే దానం చేయడం. ఇది ఇలాగా కాదు. గోకులంలో అందరుగా ఈ పచ్చడి ఇది అది కూరలు పంచముఖ్య ప్రమాణాలు కాదు. ఎవరు ముఖములో కూడా కృష్ణనామం ఉండాలి. అంచేత మహోత్సవం. ఉత్సవము
మహోత్సవం అంటే పరమ భాగవతులు ఎవరు అంతర్ధ్యానం అయిపోతారు, ఎక్కువ భగవత్ భక్తి చేసిన అటువంటి మహోత్సవం అంటారు. మీరు నేను చనిపోతే మహోత్సవం కాదు. సాధకులు భజన చేసిన వాడు మహానుభావుడు అధిక కృష్ణనామ కీర్తన చేసి వాడు మహోత్సవం అంటే అధికంగా కృష్ణనామము పలికినవాడు, ప్రతి వ్యక్తి కృష్ణనామం చెప్పినవాడు. అక్కడట గోకులమట అందరు ముఖంలో హరినామం సుదిత మహోత్సవ అయితే మహోత్సవం అంటే గోకులంలో కృష్ణనామం ఇక్కడ ఎక్కువ ఎక్కువ ఎక్కడ చెప్పేవారు. నా గోకుల పట్టణాలు గోపికలు ఎవరు ముఖంలో నోరు ఇంట్లో చూస్తే భగవంతుడిని పలికినిజం అంచేత ఉత్సవాలు. మన నిన్న ఇక్కడ అయింది 10 మంది తింటే ఏమయ్యేది ప్రసాదం. నిన్న ఎక్కువ మంది తిన్నారు అంచేత ఉత్సవం, అందరికి ఉత్సాహం కలిగింది. అలాగే 10 మంది తినేసి వెళ్తే ఎవరు చెప్పురు ఎంతమంది ఉత్సాహం ఎక్కువ మంది తిన్నారు, ప్రసాదం ఎక్కువ. అదే వాళ్ళందరి ఆ సమాజంలో కూర్చుని రుచిలైనా సరే చాలా అందరికీ ఇష్టంగా ఉంటుంది. వాళ్ళ భగవత్ ప్రసాద్ జరిగింది. ఇంత ఉత్సాహం. గోకుల మహోత్సవ అయితే గోకుల పట్టణాలు అందరూ కృష్ణనామ కృష్ణ స్మృతి తప్ప ఇంకా లేదు. కృష్ణ పూర్ణ బొప్ప చేయనము. పూర్ణ బొప్ప ఏంటంటే కృష్ణుడు పూర్ణ బొప్ప చేయనము అంటే ఆ పాదమస్తకం గుణగణాలు కీర్తించారు కృష్ణుడు తాలూకా. ఆ పాదమస్తకాన్ని స్మరించారు కీర్తివారు కీర్తన. మీరు నీ నామం ఎటువంటిదిరా, నీ రూపం ఎటువంటిదా, నీ అధరామృతం అటువంటిదా. ఆ పాదమస్తకం కృష్ణుడు తాలూకా గుణగణాలు వర్ణించిన వాడు ఎవరు? గోకుల మహోత్సవానికి కృష్ణం పూర్ణమసేనము. కృష్ణుడాన్ని భజన చేసినాడు. నీ పాదకమల సేవ అని ఒకటి పాదం కాదు, ఏదో మనం ఏం చెప్తే నీ పాదకమల సేవ అని పాదపద్వానికి అది కాదు. ఆ పాదమస్తకం భగవంతుడు. గోపికలు బ్రజవాసులు గోకులంలో నివేశించిన వాడు ప్రతి శరీరంలో కృష్ణుడు తాలూకా అంగ ప్రతంగం అన్నిటికీ. నీ చూపు ఎటువంటికిరా, నీ నామం ఎటువంటికిరా, నీ పేరు ఎటువంటికిరా అంచేత ఉదార స్వభావం కలిగిన కృష్ణుడికి ఎవరికి పడితే ఆ వాళ్ళకి అనుగ్రహించారు. ఎవరికి బాకీ లేదు. కనీసం ఆ వీధిలో పళ్ళు అమ్మడానికి వచ్చిన అటువంటివి కూడా అనుగ్రహించడమే కరుణించారు. మనం ఏ రకంగా మనము ఆలోచించినా సరే దయామయుడు కరుణామయుడు ఆ నామములో అటువంటికి పవిత్రత ఉంది. అట్లాగా దయ ఉంది. ముష్టి అడగండి, గోకుల పట్టణానికి ముష్టి అడగడానికి వెళ్ళినవాడు అందరూ. అక్కడ ఎవరు దరిద్రుడు లేరు. జధనే హోయా ధని రిచ్ మనలు అందరూ రిచ్ ధన సంపదములో పరిపూర్ణం. కృష్ణనామము కృష్ణుడు ఎక్కడ ఉన్నారో అక్కడ ఏమిటి లోటు ఉంది. అంచేత భక్తుడికి ధనము ఎవరంటే కృష్ణుడే. కృష్ణనామం. మనం హోప్లెస్ ఎందుకు అవుతున్నాం? మనలో కృష్ణ విశ్వాసం లేదు. మనం కృష్ణనామం జపం చేయట్లేదు, మా పని జరగట్లేదు. డోంట్ కేర్, హోప్లెస్ అవ్వకూడదు. నేను కృష్ణుడు నేనే ఉన్నాను. ఎవరికి ఎవరు లేతే అతనికి నేనే ఉన్నాను అని నమ్మండి. భగవంతుడిని మీరు సరెండర్ అయ్యండి, నమ్మండి. ఎలాగా కృష్ణుడు నిలబడు. మనుషులో ఒక్కొక్క కోరిక ఉంటుంది. ఆ కోరిక కూడా నీవేరే నాయన అని చెప్పేస్తే, కోరిక మాకు ఏం లేదు, నీవే. నీ సేవ, నీ రూపము, నీ నామము, నీ ప్రసాదం,
మీరే. కృష్ణుడు తన్మయత్వం పొందాలి. మహాప్రభు తన్మయం పొందేవారు చైతన్య మహాప్రభు. దేంట్లో? భగవత్ నామం. నవదీపం నుంచి రథయాత్రకి ఎన్నో సమాజం భజన కీర్తన వచ్చి మహాప్రభు చూసి ఆనందించారు. రకరకాల ప్రసాదం, జగన్నాథ్ ప్రసాదం వడ్డించి వాళ్ళందరికీ తృప్తి చేసి అందరూ రథం లాగడానికి వచ్చిన అన్ని సమాజం తాళాలు మృదంగాలు వచ్చి రథం ఎదురకుండా రథానికి లాగుతున్నారు. జగన్నాథ్ స్వామి చూసి చైతన్య మహాప్రభు అందరూ ముఖమున జగన్నాథ్ జయ జగన్నాథ్ జయ జగన్నాథ్. కానీ భక్తులు జయ జగన్నాథ్ చెప్పగలుగుతున్నారు, చైతన్య మహాప్రభు చెప్పలేకపోతున్నారు. ఎంచంద జగన్నాథ్ అని చూసి ఆనందం. ఎంచంద ఎప్పుడు నుంచి కనిపెట్టి ఎదురు చూసిన వాడు ఇవాళ దర్శనానికి నయన పథగామి. మా నేత్రానికి మీరు ఇవాళ మీరు దర్శనం. మీ నేత్రానికి ఎవరు? మీకు లైక్గా ఉన్న అబ్బాయి లేకపోతే అమ్మాయి మీ నేత్రాన్ని. కానీ భగవంతుడు అందరి నేత్రాన్ని. భగవంతుడు పేరు ఏమిటి? ఒక పేరు ఉంది తెలుసా? ఏంటి? నేత్ర సంపత్తి. మా నేత్రాన్ని ఈ సమాజంలో పేదవాళ్ళు ధనిక వర్గులు అని మనం వివిధ రెండు రకాలుగా చూస్తున్నాం. ఇది ఏంటి? పేదవాళ్ళు రిచ్ వాళ్ళని చూసి సీఎంఆర్ వాళ్ళకి చూసేస్తే సీఎంఆర్ కొట్టు దగ్గర ఇతర కొట్లు వ్యాపారం సీఎంఆర్ తర్వాత అండి అని అన్నాను. అట్లాగా అది మనలో కూడా దృష్టిలో తారతమ్యత ఉంది, భేదాభేదం ఉంది. ఏం చేద్దంటే కానీ గోపికల దృష్టిలో ఎవరు కనిపించేది కాదు. దరిద్రులు కాదు, ధనికులు కాదు, సుఖులు కాదు, దుఃఖులు కాదు. వాళ్ళ అందరూ దృష్టిలో నేత్ర సంపత్తి ఎవరంటే కృష్ణుడే. నేత్ర సంపత్తి అంచేత అందరూ జగన్నాథ చెప్పుకున్నా సరే ఎక్కడి నుంచి వచ్చారు? జగన్నాథ స్వామి దర్శనానికి నవదీపం. మహాప్రభు పూరిలో ఉంటున్నారు 18 సంవత్సరాలు. కానీ రథం దగ్గర వచ్చి కృష్ణుడు జగన్నాథుడు కూర్చుని వచ్చినట్లని జగన్నాథ చెప్పలేకపోతున్నారు. ఎంచేత జ జ గ గ జ జ గ రావట్లేదు, పలకట్లేదు. 4 అక్షర జగన్నాథ అని పలకదు. ఎంచేత ఆ నామములు తన్మయత్వం పొంది ఉన్నారు. ఆ నేత్రముతో మహాప్రభు జగన్నాథుని, శ్యామసుందరుణ్ణి, దివ్యజమురళిధరుణ్ణి అందరికీ డౌట్. జగన్నాథుని చూసి ఇతని ఏమి రూపరు బాబు, ఏ దేవుడు అని నీకే కూడా ఇప్పుడు దేవుడు ఎక్కడ చూడలేదే. అది సైత పురాణ ధనపై జగన్నాథుని చూసి చైతన్య మహాప్రభు అన్నారు, ఎప్పుడో కనిపించిన ఈ లీలామయుడు సైత పురాణ ధనం. మా ప్రాణనాథుడు ఏదో ఇవాళ జగన్నాథం ఉండి జగన్నాథం అంటలేదు, పెద్ద పెద్ద కంటి అని అనుకోవట్లేదు. ఏదో కాళ్ళు చేతి ముండిగా ఉంది అని అనుకోవట్లేదు. సైత పురాణనాథపై అప్పుడు ఎప్పుడో దర్శనం ఇచ్చారు ఆ ప్రాణనాథుడు. ఎక్కడా చూశాం, ఎక్కడో చూశాం. అప్పుడు ఇచ్చారు. రాసలీలలో ఈ ప్రాణనాథుడిని చూశాం. రాసలీలలో చూసిన రూపమే ఇప్పుడు మన భావనానికి వస్తుంది. చైతన్య మహాప్రభు అది ప్రాణనాథుడు అనేది చైత పురాణనాథపై ఆ ప్రాణనాథుని ఇవాళ దర్శనమిచ్చారు. అంచేత ఇక్కడ ఇతనికి ఉంచకూడదు, వెళ్ళిపోతారు.
ఈ ఆడవాళ్ళందరూ మా ఆయన మనసుని పాడు చేసేసారు అంటే ఎవరు? రుక్మిణి, సత్యభామ, లక్ష్మి, ఈ అందరూ మా ఆయన మనసుని పాడు చేసేసారు. ఇక్కడ దృష్టిలో ఉంచకూడదు, అదని తీసుకుని వెళ్ళిపోతామని అతి వేగంతో రోతము లాగి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? ద్వారకా నుంచి, మధురా నుంచి బృందావనానికి. ఇది రథయాత్ర రహస్యం. ఎటువంటి భావము? నా విప్రులంబ భావం. విప్రులంబ భావం. విప్రులంబ భావం అంటే తన్మయత్వం పొందడం. ఏమో వాళ్ళందరూ వచ్చి ముండకోతులు తీసుకుని వెళ్ళిపోతారేమో. మన ఉసూరు ఎన్ని రోజులైంది దర్శనం లేక. ప్రాణనాథుడు ఆలింగనము అని చెప్తున్నారు ఇక్కడ. కృష్ణుణ్ణి జగన్నాథ స్వామికి రథం పైన కూర్చుంటుంది, అందరూ ఆలింగనం చేసి ముట్టుకెళ్తున్నారు. ఈ ఛాన్స్ గర్భగుడి లోపల ఎవరు? ₹100 ఇస్తే పండగ ముట్టుకోవడానికి అవకాశం ఉంది. అంచేత ఈ సేవ, ఈ ఛాన్స్ మరి జరుగుతూ ఇంకా ఏ జన్మములో మీరు భగవంతుడిని ముట్టుకోవాలి అంటే కష్టము, చెప్పాలి అంటే కష్టము, ఏదో ఒకటి మాట్లాడాలంటే కష్టం. మనుష్య జన్మంలో ఇది సాధ్యం కాబట్టి ఆలింగనం చేయాలి. కదాచిత్ కాళింది తట విపిన సంగీత తరుడు ముదాభిరామ. ఆలింగన సుఖో ఆ శ్లోకములు ఉంది. ఎవరు ఇది చదువుతున్నారు? చైతన్య మహాప్రభుడు చెప్తున్నారు, శంకరాచార్యులు కూడా చెప్తున్నారు. ఆలింగన సుఖో ఎవరు పొందుతున్నారు? మీరా, నేనా? ఒక పురుషుడు ఒక స్త్రీకి ఆలింగన అయితే అందరూ ఆనందం. ఇక్కడ ఏది సుఖము? చైతన్య మహాప్రభు అనే పతి దివ్య మురళీధరుడు శ్యామసుందరుడిని ఆలింగనం. ఇది భాగం. ఇది జగన్నాథ స్వామి రథయాత్ర తాలూకా రహస్యమే. వెళ్ళామా? ఊరికి వెళ్ళారా? వెళ్ళాం. ఏం తిన్నాం? అక్కడ అన్నం పప్పు ఏం బాగలేదురా, కుండలా తిన్నారు, ఇది అది. కాజా తిన్నరా? కాజా కొన్నారా? కాజా అంతవరకే తెలుసు. కానీ అక్కడ ఆనందం ఏంటి? ఇక్కడ అమ్ముతారు, దాని పేరు ఆనంద బజార్. ఆనందం కృష్ణుడు, జగన్నాథ నామము, జగన్నాథ ధామము, జగన్నాథ దర్శనము, జగన్నాథ స్పర్శనము, జగన్నాథ ప్రసాదమే ఆనందం. అది ఆనంద బజారమే. అన్నిటిలో ఆనందం. అంచేత మనం అదే విధంగా ఆనందం మనకి కావాలంటే మన లైఫ్లో, మన జీవితంలో మనకి ఆనందం కావాలంటే భగవంతుడితో, భక్తుడితో సాంగత్యం, భగవత్ సాన్నిధ్యం, భగవత్ రూపము, భగవత్ సేవ, దీనిలో ఆనందం. అంచేత అప్పుడు ఇవన్నీ చేస్తూ ఇవన్నీ భగవత్ సేవ చేస్తూ ఒకరోజు ఏంటి, ఆడవాళ్ళతో ఎక్కువ మాట్లాడే అమ్మాయి స్ట్రిక్ట్గా ఉంటుంది. చూస్తే కోపంతో మాట్లాడుతుంది. ఎప్పుడు? ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, 3-4 రోజులు కలిసిపోతే ఏమండి ఇది ఆలింగన సుఖో, కలిసిపోతారు. అంచేత భగవత నామము ప్రతిరోజు చేస్తే అనురాగంతో పాటు కృష్ణనామం చింతన చేస్తూ కృష్ణుడు వచ్చి దిగిపోతారు మీ దగ్గర. ఇది
కృష్ణుడిని మీరు ఫోన్ చేయకల్లా కృష్ణుడిని మీరు ఏదో అని సడరస వ్యంజనాలు ఇచ్చి చేయండి, ఆటోమేటిక్. తుమారా హృదయ సదా గోవింద విశ్రామ్, మా హృదయం శాంసనికి వచ్చేస్తారు. అన్న మనస్ఫూర్తిగా భగవంతుడిని మీరు ఇలాంటి జపం చేయండి అని చెప్పి కీ భోజనే కీ సోయనే కీ భాజన మహాప్రభు అని చెప్పారంటే చైతన్య మహాప్రభు. దానికి తక్కువ అర్థం ఉంది అండి, అనేక అర్థాలు. సమయం అవుతుంది, ఇక్కడ కథకి విశ్రాంతి ఇస్తాము. భగవత్ నామం ఈ నెల రోజు అంతా ముంచేస్తాం భగవత్ నామములో. మీరు అందరూ మీ అందరికీ రొంపాజనము రాలేక ఉండాలి తప్ప, కాకపోతే రోజు నామావని ఉదిత భగవత గుణగాని నామం నాభని అంటే బన్య. గోదావరిలో ఏదో ఇది వచ్చింది, ఏది ఫ్లడ్ అంటే ఇంగ్లీషులో, తెలుగులో వరద. మనీ భక్తి వంట అదే బారిద అని అంటారు, బరద అని అంటారు, బరద అని అంటారు. ఏదో ఒక పేరు ఉంది దేవుడికి, బరద. వరదరాజులు దేవుడు ఉన్నారు. వరదరాజు స్వామి చూశారా? బల్లి ఉన్న దగ్గర శివకాంచి విష్ణుకాంచి వరదరాజు అంచేత మీకు వస్తుంది, వరం దొరుకుతుంది మీ దగ్గరికి వచ్చి. మీరు రాణి అవుతారు, అతని రాజా వస్తారు, వరదరాజు. నువ్వు అప్పుడు మీరు రాణి. ఇప్పుడు ఎంత ధనధాన్యం గుణము ఆస్తి పస్తి ఉన్నా సరే అని విడిచిపెట్టి నువ్వు రాణి అవ్వడానికి అర్హత లేదు. నీవు ప్రాణనాథుడు హృదయానికి కొనేస్తే అప్పుడు నువ్వు రాణి అవుతారు. భగవంతుడు హృదయానికి మనం ఎలా కొనాలి? అంచేత నామాన్ని అందరూ భక్తితో, శ్రద్ధతో, నిష్ట ఉండాలి. భగవత్ నిష్ట, ఆచార వ్యవహారం కూడా సరిగా ఉండాలి మనలో. అప్పుడు భగవత్ నామ అనుగ్రహం మనకి ప్రభే దిగి వస్తారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరి 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 ఆర్తితో భగవంతు నామం పాడాలి. దుఃఖం పెథాటిక్. అంచేత అదే భావము భగవంతుని ఆర్తితో. భగవత్ నామము కూడా ఎలాగా పతిదేవుడు చనిపోతే పూర్వ గుణగుణాలు గుర్తింపుకి వస్తే ఏడుస్తున్నారే భావం. అలాగే మనం విరహం
ఇప్పుడు అటాచ్మెంట్లో లేము భగవంతుడితో, డిటాచ్మెంట్, దూరంగా ఉన్నారు. మీ దగ్గరికి బొంబాయిలో ఉండి లెటర్లో ఫోన్లో మాట్లాడతలేదు, కానీ ఇంటికి వస్తే తదియత్వం మదియత్వం. ఇప్పుడు బొంబాయిలో ఉండి ఫోన్లో మాట్లాడడం వేరు, ఇంటికి వచ్చిన తర్వాత అది ఏమండి ఏమండి మీరు ఏం తిన్నారు చెప్పరా, మీకు ఏం దొరుకుతాను ఇక్కడ ఇవాళ, అక్కడ బొంబాయిలో ఉంటాయి ఇవాళ ఏం తిన్నారు, అది ఆ భావం ఈ భావం వేరు. మనం భగవంతుడిని దూరంగా ఉన్నాం. మనం భగవంతుడు ఎక్కడ ఉన్నారు అని పడుతున్నారు భక్తులు, చూసారా? ఎక్కడ లేదు, మన లోపల ఉన్నారు కానీ మనకి కనిపించింది. మన లోపల ఉన్నా సరే ఆ భగవంతుడికి పిలిస్తే స్వామి ప్రకటమవుతాడు. లోపల ఉన్నారు, నేను ఉన్నాను అంటే ఏమిటి, నేను ఉన్నాను అంటే ఏంటి? దేవుడు అప్పుడు పలుకుతాడు, పలకే బంగారని ఎంతో పాటలో దేవుడు పలుకుతాడు. కానీ ఇక్కడ ఉన్నా సరే భక్తి లేకపోతే పలుకురు, దూరంలో ఉన్నా సరే పలుకు. అది అడవిలో ఉండి పాండవులతో పూర్తి దుర్భాష 10,000 శిశువులతో పలికారా లేదా? ఎందుకు పలుకు? భక్తి. భగవంతుడి భక్తి వశ భగవాన్ ఇంకా డబ్బులు ఇచ్చి కొనలేరు, పూజ చేసి కొనలేరు, ఏదో ఇచ్చి జాగ్రత్తగా వస్తువు ఇచ్చి కొనలేరు. భక్తి వశ భగవంతుడు. నేను భక్తితో మా భక్తుడు ఎంత భక్తి భక్తి దాంట్లో వశమైనా. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాకు బ్రాహ్మణేభ్యో లోకా సమస్తా సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియవా బుద్ధ్యాత్మనా వా ప్రకృతిషో కరోతి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధువేవ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. ఈ అందరూ కాయన మనస వాచ అని చెప్పలేక వంచాకల్పతరు, మా కోరిక తప్పకుండా నిండుతుంది. వంచాకల్పతరు, మంచ అంటే మీలో ఉన్న కోరిక. ఎవరు? నా భగవంతుడు ఒకరోజు నా ఒకరోజు దర్శనం చాలు.